కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ని మనము ప్రారంభించాం. పులీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్ప. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో తెలంగాణ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. ఏపీ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. పేదల మధ్య పెరిగాను. వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ. అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయన ఆఖరి చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి, బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదే విధంగా మిత్రులారా, ఈ ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 2.5 లక్షల ఇండ్లు, మొత్తం 3.5 లక్షల ఇండ్లు మంజూరు చేశాం.
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా రెండో విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం కానుకగా నిన్న ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కొటారి గ్రామంలో మలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునాది రాయి వేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం అయితే రేషన్ కార్డు, ఆహార భద్రత, ఏళ్ళకేళ్ళకి ఎదురు చూస్తున్న కుటుంబాల ఆకాంక్షలను మా ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 కొత్త రేషన్ కార్డులను జారీ చేశాం. ప్రస్తుతం రేషన్ కార్డులో 19,44,000 కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో 3,38,000 మంది ఈరోజు సన్న బియ్యం భోజనం చేయగలిగే పరిస్థితులు కల్పించారు.